నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఈరోజు మరి ఎన్నికల సంగ్రామానికి ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది. మరి ఇవాళ ఇప్పటివరకు ఎండలో సైతం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీల అధినేతలు ఎన్నికల ప్రచారం చేశారు. మరి ఇప్పుడే ఎన్నికల నిబంధనల ప్రకారం 6 గంటలకి ఎన్నికల ప్రచారం ముగించాలి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారి సైలెంట్ అయిపోయింది. ఇప్పటివరకు గ్రామాలు, పట్టణాలు, పలు వీధులన్నీ ఎన్నికల ప్రచార వాహనాలతో హోరెత్తించింది. ఏ వీధిలోకి వెళ్ళినా మైకులు జోరు వినిపించేది. మరి ఏ వీధిలోకి వెళ్ళినా ప్రచారాలు కనిపించాయి. ఎక్కడికి వెళ్ళినా పెద్ద పెద్ద సౌండ్స్తో డీజేలు, ప్రజలు కేరింతల మధ్య ఎన్నికల ప్రచారం జరిగింది. మరి ఇప్పటివరకు నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. ప్రచారం కొద్దిసేపటికైతే ఎన్నికల నిబంధనల ప్రకారం ముగిసింది. రేపంతా కూడా పోలింగ్ సిబ్బందిని జిల్లా యంత్రాంగం ఎక్కడికక్కడే పోలింగ్ నిర్వహించడానికి పోలీస్ సిబ్బందిని యంత్రాంగాన్ని రెడీ చేస్తున్నారు. మరి ఎల్లుండి అంటే సోమవారం నాడు 13వ తేదీ ఉదయం 7 గంటల నుండి పోలింగ్ ప్రక్రియ స్టార్ట్ కానుంది. మరి ఇప్పటికే జిల్లా యంత్రాంగం అన్ని జిల్లాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ అన్ని జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. పోలీసు బలగాల్ని, స్పెషల్ పోలీసు టీముల్ని, ఇతర రాష్ట్రాల నుంచి కూడా పోలీసు బలగాల్ని ఆంధ్రప్రదేశ్లో డంప్ చేశారు. ఎక్కడికక్కడే ప్రజలు ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రస్తుతం 144 సెక్షన్ అమల్లో ఉంది. మరి 14వ తేదీ వరకు సాయంత్రం 6 గంటల వరకు 144 సెక్షన్ అమల్లో ఉంది. 5 కంటే మినహా ఎక్కువ ఉంటే పోలీసులు కేసు రాసే పరిస్థితి ఉంది. మరి ఎక్కడ కూడా మద్యం షాపులు కూడా ఎక్కడ తెరిచి ఉంచడానికి వీల్లేదు. పోలింగ్ పూర్తయ్యే వరకు మద్యం షాపులు ఎక్కడ ఉండకూడదనేది ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటి నుండి 14వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు నిశ్శబ్ద వాతావరణంతో పాటు ఎక్కడ కూడా రాజకీయ పార్టీలు ఎక్కడ అలజడి లేకుండా ఓటర్ల దగ్గరికి వెళ్ళి ఓట్లు అభ్యర్థించే ప్రక్రియకి ఫుల్ స్టాప్ పడింది. మరి మిగిలింది రాజకీయ పార్టీలు ఇప్పటికే ఓటర్లని ఆకర్షించాలనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా అన్ని పట్టణాల్లో, గ్రామాల్లో ఓటర్లు కూడా రాజకీయ పార్టీల యొక్క తాయిలాల కోసం చాలా చోట్ల ఎదురు చూస్తున్న సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 48 గంటల ఎన్నికల పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు కూడా ఆసక్తిగా ఉన్నారు. ఈసారి పోలింగ్ ప్రక్రియ ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసే విధంగా, దానితోటి యువతకు కూడా ఎక్కువ మందికి ఓట్లు రావడం వల్ల ఈసారి పోలింగ్ ఎక్కువ చేయాలని చెప్పి ఆశతో ఉన్నారు. 13వ తారీఖు పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత మరి రాష్ట్ర పాలకులు ఎవరు, ఏ రాజకీయ పార్టీకి ప్రజలు పట్టం కడతారు అనేది వేచి చూద్దాం. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత